కాకినాడ జిల్లా తునిలో తలుపులమ్మ అమ్మవారి గంధామావాస్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి గరగలని శుద్ధి చేసి ఉత్సవాలు నిర్వహించారు. 15 రోజుల పాటు లోవకొత్తూరు గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని ఈవో విశ్వనాథ్ రాజ్ తెలిపారు. ఈ నెల 26 రాత్రి జాగరణ ఉత్సవం జరుగుతుందని, 27వ తేదీ ఉదయం నుంచి అమ్మవారి తీర్థం ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో విశ్వనాథ్ రాజ్ తెలిపారు. దర్శించుకుంటామండి. చాలా నమ్మకం, చాలా మహిమగా కోరికలు ఏం కోరుకున్నా నెరవేరుతుంది. అమ్మవారిని దర్శించుకుంటామండి. చాలా నమ్మకం, చాలా మహిమగా కోరికలు ఏం కోరుకున్నా. ఈ రోజు నుంచి అమ్మవారి జాతర జరుగుతుంది. అంటే కొన్న వెళ్ళిన తర్వాత ఆదివారం 8వ రోజున ఇవాళ జరుగులు తీశారు. ఇవాళ లవకొత్తూరులో నమ్మనాథ్ టెంపుల్ నుంచి గెలగలు తీసి ఆ గెలగలు అక్కడ అమ్మవారి కొండపైకి వెళ్ళి అవి కడిగించి మళ్ళీ లోవలో మళ్ళీ ఆట ఆడించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కొన్న వెళ్ళిన తర్వాత ఆదివారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, లక్షవారం అవ్వచ్చు, ఈ రోజుల్లో తీయడం ఇప్పుడు ఆనవాయితీ. అమ్మవారు గంధామాసాన్ని పూజతో ఈ లవకొత్తూరులో జాతర చేయడం జరుగుతుంది. జాతర 14 రోజులు జరుగుతుంది. ఈ రోజు నుంచి 27 వరకును, 28 ఏమో అమావాస్య, 27 జాగరణ. ఈ రకంగా ఇక్కడ జాతర జరుగుద్ది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి మేళేశాలు, అనేక రకాలైనటువంటి డ్యాన్స్లు, సాంఘిక నాటకాలు, డప్పుల మేళ, తర్వాత గరగలు. తలుపులమ్మ శ్రీ తలుపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు గంధామావాస్య సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా ఈ రోజు 13వ తారీఖున అమ్మవారి గరగల్ని లోవకొత్తూరు గ్రామంలో చేసిన రామాలయం నుంచి తోడుకొని వచ్చి దారకొండలో జలాశయంలో అమ్మవారి గరగలన్నీ కూడా శుద్ధి చేసి, ఆ తర్వాత అమ్మవారి ఆలయంలో ఉంచి అమ్మవారి ప్రధాన ఆలయంలో గరగోత్సవం, తర్వాత కార్యాలయం వద్ద కూడా గరగోత్సవం నిర్వహించి లోవకొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పూరి చుట్టులో అమ్మవారిని పెట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి గ్రామంలో గరగోత్సవం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. వార్షికంగా ఉన్న పాన్పుల తర్వాత గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు గరగోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున